కొన్ని సౌకర్యాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తాయి. ఉదాహరణకి మీరు దోశలు వేయడానికి నాన్ స్టిక్ పెనం వాడుతున్నారా? అయితే వెంటనే వాటిని పక్కన పెట్టేయండి. ఇనుప దోశ పెనంతోనే ఇకపై దోశలు వేయండి. అదే ప్రాణాలకు రక్ష అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నాన్ స్టిక్ పెనంపై దోశలు అంటుకోకుండా వస్తాయి, కానీ ఆరోగ్యానికి మాత్రం మంచివి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాన్ స్టిక్ వలన ప్రమాదాలు కూడా లెక్కకు మించి ఉన్నాయి. నాన్ స్టిక్ వంట సామాన్లో వంట వండేటప్పుడు విషవాయువులు రావచ్చు. ఇవి క్యాన్సర్కు కారణమవుతాయి. ముఖ్యంగా అవి ఎక్కువగా వేడి ఎక్కినప్పుడు వాయువులు వస్తాయి. మీరు వాటిని ఉపయోగించే పద్ధతి గురించి మరింతగా తెలుసుకోవాలి. మీ వంటగదిలో వాటిని చెక్ చేసుకొని ఎంపిక చేసుకోవాలి. నాన్ స్టిక్ వంట సామాను రెగ్యులర్గా ఉపయోగించడం వలన మీ ఎముకలను పెళుసుగా చేసి ఎముక వ్యాధికి దారితీస్తుంది. క్యాన్సర్లు వస్తాయి. కొన్ని స్టడీస్ ప్రకారం నాన్ స్టిక్ వంట సామాన్లో PFOA రోజువారీ వదలడం అనేది దారుణమైన ప్రమాదాల్లో ఒకటి. ఇది మీ శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. మీ శరీరంలో హై ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరిగితే గుండెపోటు, స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాలు పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ప్రమాదం. నాన్ స్టిక్ వంట సామాను వాడకం వలన ఇంకా దారుణం, ఇమ్యూనిటీ దెబ్బతినడం గ్యారంటీ అంటున్నారు. నాన్ స్టిక్ వంట సామాను లివర్కి దెబ్బ, కిడ్నీస్కి హాని కలుగుతుందని ఓ రీసెర్చ్లో తేలింది. మీరు మరింత తరచుగా మీ నాన్ స్టిక్ కుక్వేర్ ఉపయోగిస్తూ ఉంటే మీ కొలెస్ట్రాల్ను బాగా పెంచుతుంది. అందువలన నాన్ స్టిక్ పైన ఉన్న ఆరోగ్య ప్రమాదాలను అర్థం చేసుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్ ఇనుము. ఇది మాత్రమే చాలా బెస్ట్. నాన్ స్టిక్ వంట సామాను మీద మీ ప్రేమ తగ్గకపోతే అప్పుడు మీరు తక్కువ మంట మీద మీ ఫుడ్ ఉడికించాలి. అలానే విషం బయటకు ఎగజెమ్మకుండా 500 డిగ్రీల ఫారెన్హీట్ పైన నాన్ స్టిక్ పాన్లను వేడి చేయడం మానేసి సిమ్లోనే వంట చేయాలి. నాన్ స్టిక్లోని టెఫ్లాన్ అనే కెమికల్ వేడి చేయడం ద్వారా కరిగి తద్వారా ఆహారంలో కలుస్తుందని, ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చేస్తున్న హెచ్చరికలు విని కాస్త జాగ్రత్తగా ఇనుము దోశ పెనంపై దోశలు పోయడం, వాటిని తీసుకోవడం చాలా మంచిది.